ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. సామలకోట భీమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన జిల్లా SP బిందు మాధవ్. స్వామివారిని దర్శించుకున్న SPకి వేదాశీర్వచనాలు అందజేసిన అర్చకులు. ఆరోగ్యానికి వ్యాయామం, యోగా తప్పనిసరి. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం. నారీ శక్తి వందనం బిల్లుతో మహిళలకు దోహదం. బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు తులసి సాయి వెల్లడి. ఈ నెల 26న హలో కార్మిక చలో తిరుపతి. వివరాలను వెల్లడించిన AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సామలకోట శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని కాకినాడ జిల్లా SP జి బిందు మాధవ్ ఆదివారం ఉదయం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థాన అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా SP స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు అందజేసి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రోజు క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ కోరారు. బాడీ బిల్డింగ్ లో గోల్డ్ మెడలిస్ట్ అయిన పిఠాపురం పట్టణానికి చెందిన కేతినేని సురేష్ ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫిట్నెస్ సెంటర్ను మాజీ ఎమ్మెల్యే వర్మ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో బొజ్జా సతీష్, కొరుప్రోలు శ్రీను, కొండేపొడి ప్రకాష్, పిల్లి చిన్న, సోరవరపు సుబ్బారావు, మస్కపల్లి రాజా, ఆలం దొరబాబు, నల్లా గోవింద్, పొన్నాడ భవానీ, కర్ణం సాయిబాబా, అడ్డూరి శ్రీను, నూతాటి ప్రకాష్, SK ఆసిన్, వియ్యపు రామన్నరాజు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియాలో గోల్డ్ మెడల్ 3 సార్లు తీసుకోవడం జరిగింది. ఆయన ఇదివరకు జెంట్స్ జిమ్ పెట్టారు. మళ్ళీ ఈరోజు మహిళల కోసం ఎంచేదంటే ఆర్గనైజ్లో కాలేజీకి వెళ్ళండి, ఇంట్లో పనులు చేసుకోవాలండి, హౌస్ వైఫ్స్ కానివ్వండి, 1 గంట వ్యాయామం చేసుకోవడం వల్ల బీపీలు కానీ, షుగర్లు కానీ అన్ని వ్యాధులు కూడా తగ్గుతాయి. వ్యాయామం ఇంపార్టెంట్. ఆ విధంగా మహిళలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళకు కూడా అవకాశం కలగాలన్న సదుద్దేశంతో మన సురేష్ ఇక్కడ ఫైర్ స్టేషన్ ఆపోజిట్లో జిమ్ పెట్టడం జరిగింది. చేత ఆడపడుచులందరూ, యువతులందరూ కూడా ఈ జిమ్లో పాల్గొని రోజుకి ఒక 1 అవర్ వ్యాయామం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఏదేమైనా మన పిఠాపురం వాస్తవ్యుడు, మనవాడు, ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన వ్యక్తి, అతని ఆధ్వర్యంలో జిమ్కి యువతంతా కూడా సపోర్ట్ ఇవ్వాలని చెప్పి పార్లమెంట్లో నారీ శక్తి వందనం బిల్లును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 16వ తేదీన బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుందని భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు తులసి సాయి అపర్ణ, టీడీపీ మహిళా నాయకురాలు మాజీ మేయర్ సుంకర పావనీలు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా ఈ బిల్లు కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. నారీ శక్తి వందన్ అధినియం బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లును ఆమోదించడం జరుగుతుందని తెలిపారు. చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం జరిగిందని అన్నారు. లోక్సభ,
రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రపతి ఆమోదముద్ర పడగానే మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టం రూపం దాలుస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా కార్యదర్శి సత్యకుమారి, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దంతంశెట్టి శైలజ, బాలాజీ సుగుణ శంకర్ సింగ్, బంగారు దుర్గా భవానీ, గోడి సత్యవతి, జీజీహెచ్ డైరెక్టర్ విశ్వనాథపల్లి ఉమామహేశ్వరి, దొడ్డి శ్రీదుర్గా, పక్కిమణిబాల, జేఎస్ కుమారి, బి వాణిశ్రీ, బంగారు గాయత్రి, చల్లంగి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మహిళలకి 33% చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఏదైతే బిల్లుని ప్రవేశపెట్టారో ఆ బిల్లుని ఆమోదించడం ద్వారా నరేంద్ర మోదీజీ, మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీజీ ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆయన మహిళా పక్షపాతి, ఉమెన్ ఎంపవర్మెంట్ ని ఎంకరేజ్ చేస్తారు అన్నదానికి ఇదొక నిదర్శనంగా మన అందరం కూడా చెప్పుకోవాలి. దీని ద్వారా ఎంతో మంది మహిళలకి చట్టసభల్లో ఉండేటువంటి మంచి రాష్ట్ర ప్రగతికి తీసుకునే నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పించడం అన్నది చాలా సంతోషం. ఆ అవకాశం కల్పించినటువంటి మన ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారికి మా మహిళలందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైతే మరి ఆయనది ఒక స్లోగన్ ఉంటుంది, బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి ఆ స్లోగన్ ఇంకా ముందుకు తీసుకెళ్తే ఈ రోజు చట్టసభల్లో కూడా ఆయన మాకు ఇంత మంచి అవకాశాలు కల్పించడం ద్వారా ఆయనకు మహిళల పట్ల ఉన్నటువంటి ఒక చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. దానికి గాను ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారు. అదే విధంగా పొలిటికల్ గా కూడా ఇంకా ముందుకు రావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. స్త్రీలను ఎక్కడ పూజిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారో అన్న మాట మన పెద్దలు చెప్పిన మాట. మన మోడీ గారు కూడా స్త్రీలకు పెద్దపీట వేసి మనల్ని ఇంకా ముందుకు నడిపించాలని, రాజకీయాల్లో కూడా ఎంతో ముందుకు నడిపించాలని ఆయన యొక్క అవకాశాన్ని మనకి ఇవ్వడం అనేది గర్వపడుతున్నామండి మహిళగాని. మనకి భారతదేశ జనాభాలో సగభాగం మహిళలు సగభాగం ఉండడం అనేది మనకి గుర్తించి గౌరవించి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి 33% మహిళా రిజర్వేషన్ ఇచ్చి నారీ శక్తి అభియాన్ అనే పేరుతో మనకి ఈ యొక్క రిజర్వేషన్ అనేది కల్పించడం, భారతీయ మహిళలందరూ కూడా ఏకకంఠంతో మేమంతా కూడా మా మహిళల తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు మోడీ గారికి తెలుపుతున్నామండి. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఏజీఎస్సీ కాకినాడ జిల్లా నూతన కౌన్సిల్ 29 మందితో ఏకగ్రీవంగా ఎన్నికైంది. 13 మందితో కార్యవర్గం ఎన్నికైనట్లు ఏజీఎస్సీ నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తోకల ప్రసాద్ తెలిపారు. ఆదివారం స్థానిక పిఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన నూతన కార్యవర్గాన్ని పరిచయం చేశారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో తిరుపతిలో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు, అధ్యక్షులు కసింకోట కిషోర్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొబ్బుల్ శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు బి స్వామిబాబు, ఎం దుర్గాప్రసాద్, తల్లాటం వీరబాబు, తుపాకల లక్ష్మీనారాయణ, సహాయ కార్యదర్శులు టి అన్నవరం, వనమాడి వీరవేణి, కెవి రామయ్య, కోశాధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు కామ్రేడ్ రావులపల్లి రవీంద్రనాథ్, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎస్ వెంకట సుబ్బయ్య, ది కాకినాడ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కామ్రేడ్ తాటిపాక మధులు దీనికి ముఖ్య అతిథులుగా హాజరవడం జరిగింది. నిన్నంతా మహాసభ అంతా కూడా జరగడం, నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ నూతన నాయకత్వాన్ని ఈరోజు మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. కామ్రేడ్స్, కాకినాడ జిల్లా నూతన కౌన్సిల్గా 29 మందిని ఎన్నుకోవడం జరిగింది. అందులో కమిటీగా 13 మందిని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ ఈ యొక్క కాకినాడ ఏఐటీసీ జిల్లా కమిటీ సమితి గౌరవ అధ్యక్షులుగా కామ్రేడ్ తాటిపాక మధు గారిని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా కసింకోట కిషోర్, సామర్లకోట మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈయన ఉంటారు. ఈయన కసింకోట కిషోర్ గారు. అలాగే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కాకినాడ కమిటీ బొబ్బుల్ శ్రీనివాసరావు గారు. అలాగే మరొక ఉపాధ్యక్షులుగా ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ బుడిగ స్వామిబాబు గారు. అలాగే
మన మెడికల్ రంగరాయ మెడికల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మరొక పొజిషన్గా కాటవేని బంగారు రాజేష్ దీంట్లో నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ఇక మెడికల్ రంగం అలాగే ఆర్టీసీ, హమాలి, భవన నిర్మాణ రంగాల నుంచి కూడా అంటే ఒక్కొక్క రంగం నుంచి ఒక్కొక్క ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా ఇక నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కాకినాడ జిల్లాలో ఏఐటీసీని మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కాకినాడలో నూతన వ్యాపార సంస్థలు రావడం శుభపరిణామని కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రోడ్ల మండలం వాకలపూడిలో నూతనంగా నిర్మించిన బేవ్యూ రెసిడెన్సీ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి రెసిడెన్సీని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బేవ్యూ రెసిడెన్సీ అధినేత చిలుకూరు రామ్కుమార్ మీడియాతో మాట్లాడుతూ కాకినాడలో ఉండే వ్యాపారవేత్తల అవసరాలకు అనుగుణంగా ఇండస్ట్రియల్ ఏరియాకు అతి చేరువలో ఈ బేవ్యూ రెసిడెన్సీని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. తమ నూతన వ్యాపార సంస్థలు ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. అనంతరం కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాకినాడలో నూతన వ్యాపార సంస్థలు రావడం శుభపరిణామని అన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు పంతం సందీప్, కూటమి పార్టీల నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, పెంకే శ్రీనివాస్ బాబా, మాలకొండయ్య, పితాని లీలావతి, ఎన్వి సాయిబాబా, పెద్దబాబు, సంగిశెట్టి అశోక్, అరిగెల బున్ని, రామదేవ్, సూర్యప్రకాష్ మరియు నగర ప్రముఖులు పాల్గొన్నారు. చాలామంది ప్రజాప్రతినిధులు నా మీద ఉన్న ప్రేమతో అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఎక్స్ ఎమ్మెల్యే గారు అనంతలక్ష్మి గారు, సత్యబాబు గారు, అలాగే ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ గారు, ఎక్స్ మేయర్ పావని గారు, అలాగే తిరుమల కుమార్ గారు, వివిధ పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా నాకు స్నేహపూర్వకంగా అభినందనలు తెలియజేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ బేవ్యూ రెసిడెన్సీలో 16 రూమ్స్ ఉన్నాయి. అలాగే హోమ్ థియేటరు, చిన్న కాఫీ షాపు, పూర్తిగా సెక్యూరిటీ ఉండే విధంగా దీన్ని నిర్మించడం జరిగింది. ముఖ్యంగా కార్పొరేట్ క్లయింట్స్ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కనుక వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఆ కంపెనీస్ యొక్క ఎగ్జిక్యూటివ్స్ ఇక్కడ నివసించే విధంగా ఈ ఫెసిలిటీ తయారు చేయడం జరిగింది. తప్పకుండా అందరూ కూడా ఇది ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. మా వైపు నుంచి కూడా మెయింటెనెన్స్ కానీ వాళ్ళకి సర్వీస్ కానీ తప్పకుండా ఒక హై స్టాండర్డ్లో ఇవ్వాలని మా కోరిక, మా అభిలాష. బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు ప్రతి ఏటా లిటరరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు టౌన్ హాల్ ప్రెసిడెంట్ సెక్రటరీలు వెత్స ఆనంద్, సుబ్రహ్మణ్యం మాస్టర్లు తెలిపారు. మెయిన్ రోడ్ లిటరరీ అసోసియేషన్ టౌన్ హాల్ ఆధ్వర్యంలో తీవ్రమైన ఎండల కారణంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న చలివేంద్రాన్ని ఈ సంవత్సరం కూడా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని టౌన్ హాల్ అధ్యక్షులు వెత్స ఆనంద్ ప్రారంభించారు. సెక్రటరీ సుబ్రహ్మణ్యం మాస్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్లబ్ సభ్యుల సహాయ సహకారాలతో సర్వీస్ కార్యక్రమంలో ఎల్లప్పుడూ ముందుంటుందని, అలాగే ఎండలు తీవ్రంగా ఉన్న కారణంగా చలివేంద్రం ప్రారంభించామని అన్నారు. లిటరరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన గౌరవ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ వెత్స ఆనంద్ గారి చేతుల మీదుగా ఈ చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. దీని నిమిత్తం మన సభ్యులందరూ కూడా విరాళాలు ఇచ్చి ప్రతిరోజు కూడా ఒకరి పేరు మీద ఈ యొక్క బటర్ మిల్క్ మరియు మంచినీరు వితరణ జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే ఈ సంవత్సరం కూడా వేసవికాలం అంతా కూడా జరుగుతుంది. ఈ వేసవి ఉన్నంతకాలం కూడా ఈ చలివేంద్రం కొనసాగించడానికి నిర్ణయించాం. థ్యాంక్ యూ. అదేవిధంగా చలికాలంలో దుప్పట్ల పంపిణీ అని ఇలాగ చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా స్కాలర్షిప్లు కూడా చేస్తున్నాం. ఇదంతా కూడా ఏ కార్యక్రమం చేసినా, ఏ సేవా కార్యక్రమం చేసినా కూడా ఇదంతా కూడా మా యొక్క సభ్యు యొక్క సహకారంతో చేస్తున్నాం. ఈ కార్యక్రమాలకి సహకరించినటువంటి మా సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపు. కాకినాడ జగన్నాథపురం చిన్న మార్కెట్ వద్ద శ్రీ విఘ్నేశ్వర షిరిడి సాయి దత్తాత్రేయ నేరేలమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు నిర్వహించే ప్రతిష్ఠ కార్యక్రమం తొలి రోజు గణపతి పూజ, కలశ స్థాపన, మండపారాధన, నూతన విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, అన్నపూర్ణ దంపతులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ ఫౌండేషన్ తరపున ఈ ఆలయాలను పునర్నిర్మించి నూతన విగ్రహాలను ప్రతిష్ఠ చేయిస్తున్నామని తెలిపారు. 13వ తేదీ ఉదయం 12 గంటల 15 నిమిషాలకు విగ్రహ
విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రతిష్ఠ మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. సాధారణ కుటుంబం నుంచి కష్టాలను అధిగమించి డిప్యూటీ కలెక్టర్గా ఎదిగిన మారుబాకి అనితను అంబేద్కర్ భావజాలాన్ని ఆచరణలో పెట్టే సామాజిక కార్యకర్త రిటైర్డ్ ఇంజనీర్ పిల్లి రామారావు, రాణి గ్రేస్ దంపతులు ఘనంగా సత్కరించారు. సందర్భంగా పిల్లి రామారావు మాట్లాడుతూ అట్టడుగు స్థాయి నుంచి ఎదిగిన ప్రతిభావంతులను ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని, అనిత వంటి అధికారులు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. అనిత జీవితం యువతకు ఆదర్శమని, విద్యతో లక్ష్యాన్ని సాధించవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాశీ రామారావు, గోపి, కృపాదాస్, వెంకట్రావు మాస్టారు, కామరాజు, నీలకంఠం, రాజకుమారి, పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ ఆఫీసర్ కింద పోస్ట్ వచ్చింది. ఎన్ని పోస్టులు కూడా కాదనుకుని ఆమె గురి ఏదైతే ఉన్నదో, కలెక్టర్ అవ్వాలన్న గురి ఏదైతే ఉన్నదో ఆ గురి కోసం మరి ప్రయత్నించి మరి విజయం సాధించారు. మన ఆంధ్రప్రదేశ్ తరపున 4 లక్షల మంది మరి పరీక్ష రాస్తే అందులో 3 లక్షల 1 లక్ష మందిని మరి ఫిల్టర్ 3 లక్షల మందిని ఫిల్టర్ చేశారు. అందులో లక్షల్లో మళ్ళీ 10,000 మందిని తీశారు. 10,000లో మళ్ళీ 300 మందిని తీశారు. 300లో మరి 8వ వ్యక్తిగా డిప్యూటీ కలెక్టర్గా ఎన్నికైంది. మరి చాలా శ్రమ పడ్డది, ఎంతో కష్టం అనిపించింది. మరి ఆ కష్టాన్ని కూడా మరి ఈ పదవి వచ్చిన తర్వాత, ఈ యొక్క మరి అధికారం వచ్చిన తర్వాత ఆమె ఎంతో ఆనందంతో ఉన్నది. మరి ఆమె బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలో మరి ముందుకెళ్ళి ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలి, మరి ఎంతో మందికి మరి చేదోడు వాదుగా ఉండాలని మరి ఆమె మరి జీవితంలో ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని మర్చిపోకుండా ఆ కింద వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మరి ఆదర్శంగా ఉండి వారిని ముందుకు నడిపించే బాధ్యత ఆమె తీసుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న సన్మానాన్ని నేను ఏర్పాటు చేశాను. చాలా చిన్నది ఆమెకి నేను చెప్పుకోవాలంటేనే. ఇది మరి ఇక్కడ ఈ పిలిచిన వెంటనే మరి వచ్చినటువంటి అందరూ, నా బంధువులు అందరూ, నా మిత్రులు, మరి చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదో మంచి కార్యక్రమం, మరి అలాంటి వాళ్ళకి మనం సన్మానం చేయవలసిన బాధ్యత మనకు ఉన్నదని అందరూ కూడా మరి చెప్పినటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరి ఒక్కసారి వారికి అందరూ కూడా నా యొక్క జేబీఎం తెలియజేస్తాను. వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మేడం గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నానండి. చాలా అంటే కష్టపడి, అంటే ఈ రోజుల్లో చాలా మంది చదువుతారండి, అవి సక్సెస్ కావడంపోతే నిరుత్సాహానికి గురవుతూ ఉంటారు. నిజంగా మరి ఆవిడ 9 సంవత్సరాలు నిరీక్షించి, అంటే మనకు నోటిఫికేషన్లే చాలా అరుదుగా ఉన్నాయి, అటువంటి పరిస్థితుల్లో అంత నిరీక్షించి మా అట్టడుగు వర్గాల నుంచి ఒక ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగడం మాకెంతో చాలా సంతోషకరమైనటువంటి, ఈ మధ్య కాలంలో చాలా సంతోషకరమైనటువంటి గొప్ప విషయం అండి. మరి బాబాసాహెబ్కి నిజమైనటువంటి వారసురాలని అనిపించుకున్నారామే. ఆయన కూడా 18 గంటలు 22 గంటలు చదివారనేసి అంటే అంత శ్రమపడి ఇవాళ ఈ స్థాయికి వచ్చారు. కాబట్టి సహజంగా పెద్దవాళ్ళు, ధనవంతుల పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యి అవుతుంటారు. కానీ అట్టడుగు ఉన్నటువంటి ప్రజల యొక్క బాధలు ఇవేమీ తెలియవు. కానీ మనం ఎవరికైనా చేస్తే పక్క మనిషి చేయగలమేమో. ఇవాళ గొప్ప అధికారం దేవుడు మరి ఆవిడ చేతిలో పెట్టారు, మేడం గారి చేతిలో పెట్టారు. ఆమె ఈ కింది వర్గాల వారికి కూడా తమ అధికార పరిధిలోని ఏ ఉపకారం చేస్తారనేటువంటి నమ్మకం కూడా మాకు ఉంది. కాబట్టి ప్రత్యేకంగా మరోసారి అనిత మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో సీఎస్ స్థాయి దాకా వెళ్తారని మేము ఆశిస్తున్నాం. మరి కుమారి అనిత గారిని మా గృహం వద్ద పిల్లి రామారావు గారు, మా నాన్నగారు మరి మా గృహం వద్ద పిలుచుకుని సత్కరించుకోవడానికి మరి ఈ రోజు ఆవిడ సమయం ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఆవిడతో మాట్లాడినప్పుడు ఆవిడ ప్రతి మాట కూడా మరి యువతకి ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి. మరి అందరూ కూడా అలాంటి మాటలు విని వదిలేయకుండా మరి యువత ఇన్స్పైర్ అయితే మరి ఇలాంటి విజయాలు మనం ఎన్నో కూడా ఫ్యూచర్ లో మనం చూడగలం. మరి ఆవిడ సింపుల్ గా చెప్పారు కానీ ఆవిడ పడిన కష్టం మరి పడ్డ వాళ్ళకే తెలుస్తుంది. మరి ఆవిడతో మాట్లాడినప్పుడు ఆవిడ ప్రాక్టీస్ చేసి వేలు కూడా వాసిపోయాయి, చేయలేనంతగా ఆవిడ ప్రాక్టీస్ చేశారని చెప్పారు. మరి కొన్ని ఆవిడ మాటలు నిజంగానే హృదయాన్ని కలిచాయి. నిజంగా మరి అంత కష్టానికి దేవుడి రోజు మరి యుద్ధము నాది అన్నట్టుగా దేవుడు తన వైపు నుండి యుద్ధం చేసి మరి విజయాన్ని ఇచ్చాడు దేవుడు. మరి మేడం ఇంకా ఎన్నో గొప్ప స్థానాలకి చేరుకోవాలని మేమందరం కూడా మరి అది మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యులకి జరిగినంత సంతోషంగా మేము ఇది భావిస్తున్నాం. కాబట్టి మా గృహాన్ని పిలుచుకుని ఇట్లా మేము ఆవిడని సత్కరించాలని భావించాము. మరి అవకాశం ఇచ్చినందుకు మేడంకి కృతజ్ఞతలు. మరి అలాగే ఇంకా అనేక మంది మేడం చూసి ఇన్స్పైర్ అవ్వి మన కమ్యూనిటీ లాంటి వాళ్ళు అందరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 cervical spondylosis, L4L5 lumbar spondylosis, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతున్నందున ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఈ కాలంలో సంభవించే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎం రాఘవేంద్రరావు పేర్కొన్నారు. బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ రాఘవేంద్రరావు మాట్లాడారు. ఈ వేసవి కాలంలో నూలు వస్త్రాలు ధరించాలని, అధికంగా మంచినీరు తాగాలని అన్నారు. వేడి చేసే పదార్థాలను, నూనె పదార్థాలను పరిమితంగా తీసుకోవాలని అన్నారు. ఈ సీజన్లో లభించే పండ్లను తీసుకోవాలని అన్నారు. ఏసీని అతి శీతలంగా కాకుండా మధ్యస్థంగా ఉపయోగించుకోవాలని అన్నారు. ఫ్రిడ్జ్లోని శీతల పానీయాలు, మంచినీటిని తీసుకోవడం తగదని, కుండలో నీరు ఉత్తమమని డాక్టర్ రాఘవేంద్రరావు తెలిపారు. ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ సలారి సూర్యకిరణ్ మాట్లాడుతూ నేటి ఆధునిక జీవన శైలి, మారుతున్న వాతావరణ పరిస్థితులు, నగరీకరణ, పారిశ్రామికీకరణతో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజుకి పెరుగుతుందని అన్నారు. హోమియోపతి మందుల ద్వారా అన్ని రకాల వ్యాధులను నివారించవచ్చునని అన్నారు. ఈ వైద్య విధానం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని సూర్యకిరణ్ తెలిపారు. రమణాల క్లినికల్ ల్యాబొరేటరీ ఆధ్వర్యంలో ఉచితంగా రక్త పరీక్షలు జరిగాయి. ఫార్మసిస్ట్ శ్రీవాణి బీపీ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు అడబాల రత్నప్రసాద్, కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, సూర్యనారాయణ, యనమల రామం, చింతపల్లి సుబ్బారావు, బుద్ర సత్యనారాయణరాజు, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. పొటెంటైజేషన్ అంటే ఏంటంటే మనం తీసుకున్న మందు యొక్క పరిమాణం అనేది పొటెన్సీ పెరిగే కొద్దీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. సో సైడ్ ఎఫెక్ట్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైనా వ్యాధికి దీర్ఘకాలికంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు దాని మందు వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిందనుకోండి, సో దానివల్ల ఏంటంటే ఇంకో ఆర్గన్ మీద డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి డ్యామేజ్ జరగకుండా ఉండడానికి డాక్టర్ హనుమాన్ గారు హోమియోపతిని కనిపెట్టడం జరిగింది. సో హోమియోపతి విధానంలో ఏంటంటే అన్ని రకాల వ్యాధులకి కూడా వ్యాధి బట్టి కాకుండా మనిషి బట్టి ఉంటుందన్నమాట. సాధారణంగా మనిషికి ఆరోగ్యం పాడవడానికి కేవలం ఫిజికల్గానే కాదు, మానసికంగా కూడా కొంచెం ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా దీర్ఘకాలిక సమస్యలు డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని రకాల జబ్బులు తగ్గడానికి కొంతమందికి లేట్ అవుతూ ఉంటుంది, మరికొంతమందికి చాలా తొందరగా తగ్గిపోతూ ఉంటుంది. బికాజ్ దీన్ని యొక్క కారణం ఏంటంటే విల్ పవర్ అన్నమాట. మనిషి యొక్క విల్ పవర్ కూడా వ్యాధి తగ్గడానికి, పెరగడానికి కూడా కారణం అవుతుంది. సో వీటిని అన్నింటినీ అవగాహన చేసుకోవడానికి హోమియోపతిలో ఏంటంటే ఒక వ్యక్తి వచ్చిన తర్వాత దానికి పూర్తిగా కేస్ టేకింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వ్యాధి మనిషి యొక్క మానసిక, శారీరక విషయాలన్నీ కూడా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో దాని మీద ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనిషికి దీర్ఘకాలిక సమస్యలకి హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది, క్రానిక్ ప్రాబ్లమ్. అదేవిధంగా హోమియోపతి మందులు అన్ని రకాల వయసుల వాళ్ళకి, అంటే చిన్నపిల్లలకు వాడచ్చా లేకపోతే ముసలి వాళ్ళకు వాడుకోవచ్చా అనేది చాలా రకాల సందేహాలు ఉన్నాయి. సో హోమియోపతి మందులు చాలా చిన్నపిల్లలకి అదేవిధంగా పెద్దవాళ్ళకి అందరికీ కూడా వాడుకోవచ్చు. ఏంటంటే ఎండాకాలం ఈ ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మనం బయటికి రాకూడదు. అంటే మనం ఉద్యోగస్తులు ఉన్నాం, ఏం చేస్తారు, వ్యాపారస్తులు ఉన్నారు, ఏం చేస్తారంటే ఇది ఎండ ఎక్కువ లేనప్పుడు 9:30-10 గంటల లోపల అన్నీ ముగించుకొని ఇంట్లో కూర్చోవడం, నీడపట్టుని కూర్చోవడం, లేకపోతే ఏసీలో కూర్చోవడం అవకాశం ఉంటే, లేకపోతే సాయంకాలం ఆఫ్టర్ సన్సెట్ చూసుకోవడం, ఇటువంటి ఏమైనా చేసుకోవడం వల్ల డెఫినెట్గా మనకి కొంతవరకు కాపాడుకోగలం. రెండోది ఏంటంటే సమ్మర్లో మనం ఇంతకు ముందులాగా మామూలుగా వర్షాకాలం, శీతాకాలం ఉన్నట్టుగా మనం చేయలేం కాబట్టి అవుట్ఫిట్ అంటే డ్రెస్సింగ్ కొంత మార్పు చేసుకుంటే చాలా మటుకు మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే ఖద్దరనే కాకుండా ఎక్సెప్ట్ నైలాన్ తప్పించి, అంటే సింథటిక్ తప్పించి ఏదైనా వేసుకుంటే బెటర్. అంటే చెమటను పీల్చేటువంటి, ముఖ్యంగా వైట్ కలర్, డార్క్ కలర్స్ వేసుకోకూడదు, వైట్ ఆర్ లైట్ కలర్. ఎందుకంటే ఈ డార్క్ కలర్ ఉన్నప్పుడు సూర్యరశ్మి వేడిని గ్రహించి అది శరీరానికి ట్రాన్స్మిట్ చేస్తే శరీరానికి ఇంకా వాటరు, ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం, క్లోరైడ్ లాంటి అవన్నీ బయటకు వెళ్ళిపోవడం వల్ల మనకు కాంప్లికేషన్స్ వస్తుంటాయి.
కాబట్టి ఈ కాటన్ డ్రెస్ ఇదిగా వేసుకోవడం, లూజ్గా ఉండేవి అంటే లూజ్గా అంటే టైట్గా ఉండకుండా ఉండేలా వేసుకోవడం, వైట్ లైట్ కలర్ డార్క్ మార్క్. ప్రమాదంలో కాలు విరిగిపోయి ఇంట్లో ఉంటున్న మున్సిపల్ కార్మికుడికి లయన్స్ క్లబ్ సఖీ తరపున సాయం అందిస్తున్నట్లు క్లబ్ ట్రెజరర్ రమణి దశరథ, క్లబ్ అడ్మిన్ నూలు నాగలక్ష్మి తెలిపారు. లయన్స్ క్లబ్ సఖీ ఆధ్వర్యంలో సర్వీస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజా రామ్మోహన్ రోడ్డు నివాసంలో ఉంటున్న మున్సిపల్ శానిటరీ వర్కర్ యాక్సిడెంట్లో కాలికి ఫ్రాక్చర్ అయిందని, ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సఖీ ట్రెజరర్ రమణి దశరథ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కుటుంబానికి 2 నెలలు సరిపడిన నిత్యావసర వస్తువులు అందించారు. లయన్స్ క్లబ్ సఖీ సభ్యులచే పంపిణీ కార్యక్రమం చేశారు. అనంతరం జగన్నాథపురంకు చెందిన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వృద్ధురాలకి బాదం బాలకృష్ణ క్లబ్ సభ్యులు అందరూ కలిసి ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సఖీ అడ్మిన్ నాగలక్ష్మి, సెక్రటరీ సావిత్రి, ట్రెజరర్ రమణి దశరథ, రత్నమాల, వెంకటలక్ష్మి, రామారాణి, తేజస్విని, శ్రావ్య క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మున్సిపాలిటీ వర్కర్ అయిన రామకృష్ణకు కాలు ఫ్రాక్చర్ అయ్యి సర్జరీ అయినదండి. పాపం డైలీ వర్కర్ చేసుకునేవారు. పాపం నిత్యావసర వస్తువులు కూడా లేక అడగటం జరిగిందండి. మా క్లబ్ ట్రెజరర్ అయిన రమణి గారు ఈరోజు ఒక రైస్ బ్యాగ్ 2 నెలలకు సరిపడా గ్రాసరీ కూడా తెచ్చి ఇవ్వటం జరిగిందండి. క్లబ్ తరఫున సర్వీస్ యాక్టివిటీ చేసాం రామకృష్ణకు సహాయంగా. అతనికి కాలు ప్లేట్స్ వేసి సర్జరీ జరగటం వలన పనిలో కూడా వెళ్ళలేకపోతున్నాడు. తనకి 2 పిల్లలు ఉన్నారు, భార్య లేదు. దాంతో కష్టం అవుతుందని చెప్పి అడిగితే ఈ సరుకులను ఇవ్వడం జరిగింది. ఎవరైనా సహాయం చేయడానికి కూడా ముందుకు రావాల్సిగా కోరుతున్నాము. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి దివ్య ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా సంకల్పం, గణపతి పూజ, మండప పూజలు, దశదవేద స్నానములు, కళ్యాణ్యాసం, గర్తన్యాసం, యంత్రస్థాపన, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి, కుంభంపోయే, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి, కుంభంపోయే, అమ్మవారి దివ్య దర్శనం, పండిత ఆశీర్వచనం, ఆలయ అర్చకులు పాదులకొండ బాబు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శరణమహం ప్రపద్యే సుదర్శదర్శే నమః. ఓం శ్రీ విజయదుర్గాదేవ్యై నమః. శ్రీమాత్రే నమః. 9వ తారీఖు నుంచి సర్పవరం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి యొక్క ప్రతిష్టా మహోత్సవం 9వ తారీఖు గురువారం నాడు ప్రారంభమైందండి. అలాగే మర్నాడు శుక్రవారం రోజున 10వ తారీఖున అమ్మవారికి చండీ హోమం, 11వ తారీఖు ఆ యొక్క సమస్త మాతృలందరికీ కూడా మహారుద్రహోమం, అలాగే ఈ యొక్క 12వ తారీఖు ఆదివారం రోజునాడు గ్రామ ప్రజలందరి ద్వారా, అలాగే మన యొక్క కాకినాడ 2 పంతం నానాజీ గారు ఎమ్మెల్యే గారు దయతోటి ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవం చాలా దిగ్విజయంగా, ఎంతో భయభోగవేతంగా, చెప్పడానికి వీలులేనటువంటి కన్నుల పండుగ జరిగిందండి. అలాగే అమ్మవారి యొక్క మహా అన్నదాన సంతర్పణ కూడా జరుగుతోంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా శతకోటి ధన్యవాదాలండి. వెరీ ఫేమస్. అలాంటి సర్పవరం గ్రామంలో మరి ఈ రోజున విజయ దుర్గమ్మ తల్లి, విజయ కనకదుర్గమ్మ తల్లి మహోత్సవాలు, విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు గత 9వ తారీఖు నుంచి జరుగుతున్నాయి. ఆలయ కమిటీ వారు ఎంత మహోత్సవంగా చేశారంటే చెప్పడానికి అసలు సరిపోవు మాటల్లో. ఇదంతా కనుల పండగగా జరుగుతుంది. అలాగే ఈ పంత నానాజీ గారు, మా ఎమ్మెల్యే గారు ఆశీస్సులతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం భాగంగా ఈరోజు ఎక్కడైతేనో ఈ ఇంచుమించుగా ఒక 25,000 మంది వరకు మహోన్నతమైన అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఆ అమ్మదయ ఉంటేనే ఏదైనా జరుగుద్దని చెప్పేసి మనకి శాస్త్రాల్లో కూడా ఉన్నది. సో ఈ తల్లి వీళ్ళందరినీ కూడా, ఈ సర్పవరం గ్రామం అంటేనే రైతులు గ్రామం అని చెప్పేసి మంచి పేరు. ఈ రైతాంగాన్ని కానీ వ్యాపారస్తులను కానీ అమ్మ చల్లగా దయగా చూడాలని చెప్పి ఆకాంక్షిస్తూ సర్పవరం గ్రామంలో శ్రీ విజయదుర్గ అమ్మవారు ఆలయం నందు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇది మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మొత్తం చాలా బాగా జరిగింది. అందుకారణం చేత ఊరిలో ఉన్న గ్రామాలు చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా భక్తులందరూ చాలా పక్కాగా అందరూ రావడం జరిగింది. భక్తులు
శ్రద్ధతో అమ్మవారి ఆలయం చికిత్సపడి చాలా గట్టిగా అన్నదానం కార్యక్రమం 10,000 మంది సుమారుగా వచ్చారు. ఈ అన్నదానానికి సహకరించిన భక్తులందరూ ఇక్కడికి వచ్చిన చాలా భక్తి శ్రద్ధలతో భక్తులందరూ రావడం జరుగుతుంది. ఈ భారీ ఎత్తున పొద్దున్న 5 నుంచి సాయంకాలం 8 గంటల వరకు ఈ కార్యక్రమం అలా కొనసాగుతూ ఉంది. అందుకారణం చేత ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వచ్చిన భక్తులకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని మనం చేసుకుంటున్నాం. కమిటీ వారి నుంచి మంచి స్పందన ఉన్నది కాబట్టి మేము ఎంత చేయదలుచుకున్నాం, చేస్తున్నాం, అమ్మవారు చేయించుకుంటున్నాం. యువత క్రీడలలో రాణించి రాష్ట్రానికి దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకుని రావాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు అన్నారు. విద్యుత్ నగర్ ఐడియల్ కాలేజ్ క్రికెట్ టోర్నమెంట్ టీమ్ ఆర్ట్స్ అవెంజర్ కి క్రీడా సామాగ్రి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ముద్రించిన స్పోర్ట్స్ టీషర్ట్స్ సుబ్బు ఫౌండేషన్ సభ్యులు అందించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు పాల్గొని టీంని పరిచయం చేసుకుని వారికి శీతల పానీయాలు ఏర్పరిచారు. క్రీడల్లో రాణించాలని సూచించారు. అదేవిధంగా చదువుతో పాటు ప్రతి ఒక్కరూ క్రీడలను ప్రోత్సహించాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ క్రీడలకు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్, కాలాడి వెంకటేష్, టీం సభ్యులు మరియు అభిమానులు పాల్గొన్నారు. కాలేజీ తరఫున ఆర్ట్స్ అవెంజర్స్ టీం అందరూ చాలా హుషారుగా ఆడుతున్నారు. ప్రతి ఒక్కరూ చదువులతో పాటు గేమ్స్ కూడా ఆడి మన రాష్ట్రానికి, మన దేశానికి పేరు రావాలని, మరి ఆ అవెంజర్స్ టీము మంచి గెలుపు తిరగాలని కోరుకుంటూ నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామలకోట భీమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. స్వామివారిని దర్శించుకున్న ఎస్పీకి వేదాశీర్వచనాలు అందజేసిన అర్చకులు. ఆరోగ్యానికి వ్యాయామం, యోగా తప్పనిసరి. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం. నారీ శక్తి వందనం బిల్లుతో మహిళలకు దోహదం. బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు తులసి సాయి వెల్లడి. ఈ నెల 26న హలో కార్మిక చలో తిరుపతి. వివరాలను వెల్లడించిన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.